శ్రీ పేడతల్లమ్మవారి దేవాలయంలో నిన్నటి రోజు భోగి పండగ, ఈరోజు సంక్రాంతి, రేపటి రోజు కనుమ. ఈ 3 రోజులు కూడా భక్తులు విశేషంగా పైడితల్లమ్మవారి దేవాలయాన్ని దర్శించారు. సంక్రాంతి శోభాయమానంగా అమ్మవారిని విశేషమైన పువ్వులతో, అలాగే లోపల గాలిపటాలతో అమ్మవారిని ఒక పక్క సంక్రాంతి శోభనందుకు చెరుకు గడ ఆకృతిలో ఒక పక్కన నెమలి ఆకృతిలో ఒక అమ్మవారిని పక్కన నివేదించి భక్తులకు దర్శనమిస్తోంది పైడితల్లమ్మవారు. ఈ అమ్మవారిని విశేషంగా అలంకరణ చేయడం వల్ల నిన్నటి రోజు భోగి పండుగ జరిగింది. ఈరోజు సంక్రాంతి, మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకరంలో ప్రవేశించేదాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈరోజు విశేషంగా బ్రాహ్మణోత్తములకి, వివిధ కులాలకు చెందిన వాళ్ళు అమ్మవారికి భక్తుల బ్రాహ్మణోత్తములకు స్వయం పాకాన్ని ఇచ్చి పితృదేవతల అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే రేపటి రోజు కనుమ రోజు నాడు మహాలక్ష్మీ స్వరూపమైన సంక్రాంతి మహాలక్ష్మిని కనుమ నాడు ఆవాహన చేసి ఈ ఎడ్ల బండ్లకి పూజ చేసి ఎద్దులను దేవతలుగా పూజ చేస్తారు రైతులు. ఆ ఎద్దుల చేత ఆ భూమిని దున్నడం వల్ల పంటలు బాగా పండి ఆ రైతులకి, అలాగే దేశానికి, ప్రజలకి అందరికీ కూడా సకాలంలో పంటలు బాగా పండి వర్షాలు బాగా పడి భక్తులందరికీ, ప్రధానికి అందరికీ కూడా పైడితల్లమ్మ ఆశలు శుభవేళ కలగాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ.